హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్ లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనే చూపిస్తారు. తన పేరు వచ్చేసి లీజీ ఉంటుంది. అప్పుడే అక్కడే ఉన్న మన మెయిన్ లీడ్ హీరోయిన్ కూడా చూపిస్తారు. తన పేరు వచ్చి గు ఉంటుంది. తనేమో చాలా రిచ్ పర్సన్. కానీ అంతకంటే ముందు వాళ్ళిద్దరు కూడా హై స్కూల్లోనే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. కానీ అనుకోకుండా హీరోయిన్ ఫుల్ గా డ్రింక్ చేయడం తోటి హీరో తోటి స్పెండ్ చేసి ఉంటుంది. అది చూసి హీరో ఉండి, నువ్వు చూసావా నేను ఎలా చేసావో నైట్ అంతా కూడా మొత్తం రచ్చరచ్చ చూసావు చూడా, బయట మార్క్స్ నీకే తెలుస్తాయని చెప్పేసరికి హీరోయిన్ అవన్నీ చూసి నిజంగా నేనే చేస్తానని అంటూ ఉంటే, అయితే సర్లే నైట్ ఎలా జరిగిందో మళ్ళీ నీకు రీకనెక్ట్ చేస్తానని చెప్పి హీరోయిన్ క్లోజ్ గా వెళ్తూ ఉంటే హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే తనకి నైట్ జరిగినది కొంచెం కొంచెంగా గుర్తొస్తూ ఉంటుంది. హీరోయిన్ కిస్ చేయడం అది గుర్తొచ్చిన వెంటనే షాక్ అయిపోయి అలానే ఉండిపోయేసరికి హీరో ఉండి ఇప్పుడు ఏం చేయాలని చెప్తూ ఉంటే, హీరోయిన్ మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, హై స్కూల్లో నువ్వు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునే ఒక ఆడు కదా, అలాగే నేను నీకు చాలా గిఫ్ట్స్ కూడా కొనిచ్చాను కదా అని చెప్తూ ఉంటే హీరో ఉండి అయితే ఇప్పుడు ఏంటంటే అందుకేనా నాతో నైట్ ని స్పెండ్ చేసావని అడుగుతాడు. ఆ మాట విని హీరోయిన్ అదేం కాదు, నేను ఫుల్ గా డ్రింక్ చేశాను, ఎందుకంటే జింగ్ ఫ్యామిలీ వాళ్ళు నేను సొంత కూతురి కాదని నన్ను బయటికి పంపించేశారు, అందుకే ఇలా జరిగిపోయిందని. అయితే సర్లే నేనే నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్పేసరికి హీరో ఒక చిన్న పిల్లల్లాగా హ్యాపీగా ఫీల్ అవుతూ సరే అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పేస్తాడు. అప్పుడే హీరోయిన్ కి తన బెస్ట్ ఫ్రెండ్ అనేది ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు ఒకసారి నువ్వు సోషల్ మీడియా చెక్ చేసుకో, నిన్ను చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారని చెప్తూ ఉంటే అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ చూపిస్తారు. తన బెస్ట్ ఫ్రెండ్ పేరు వచ్చేసి జియాంగ్ ఉంటుంది. తను చూసుకోవే ఒకసారి అని చెప్తూ ఉంటే నీకు ఫ్యూచర్ కి అలాగే మీ సిస్టర్ కి ఇద్దరికి ఎంగేజ్మెంట్ అంటే నువ్వేమో వాళ్ళిద్దరి మధ్యన థర్డ్ పర్సన్ అంట, సోషల్ మీడియాలో నిన్ను చాలా ట్రోల్ చేస్తున్నారని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ తను చేస్తున్న డాన్స్ కాంపిటీషన్ దగ్గరికి అనేది వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తను చూసారు, ఇప్పుడు తన గురించి చాలా హాట్ టాపిక్ అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా తన టీచర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ కి ఇన్వెస్ట్ చేస్తున్న ఒక కంపెనీ మేనేజర్ వచ్చేసి వాళ్ళ టీచర్ ని తిడుతూ ఈ అమ్మాయికి అసలు ఈ డాన్స్ ట్రోఫీ అసలు రాను కూడా రాదని తిడుతూ ఉంటే హీరోయిన్ డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి నేనేమి ఫ్యూచర్ కి అసలు మిస్ట్రెస్ నే కాదు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కూడా, మీకు కావాల్సి ఉంటే ఇవన్నీ రూమర్స్ కూడా నేనే చెక్ పెడతాను, అంతవరకు ఓపిక పట్టండి, మా టీచర్ ని మాత్రం ఏం అనడానికి వీల్లేదు, నేను మొత్తం క్లారిఫై చేస్తానని చెప్పేసరికి వాళ్ళ టీచర్ కూడా నువ్వు చాలా గ్రేట్ అని చెప్తారు. అప్పుడే ఆ మేనేజర్ కూడా ఏం చేయాలో తెలియక సరే అయితే నీ పైన నాకు నమ్మకం ఉంది, ఆ క్లారిఫై అంతా కూడా అయిపోయినాక ఆ డాన్స్ ట్రోఫీ నీకే ఇస్తామని చెప్పేసరికి హీరోయిన్ కూడా నవ్వుకుంటూ సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మిగతా స్టూడెంట్స్ అంతా కూడా హీరోయిన్ చూసారు తను ఎంత బాగుందా అని అంటారు. కానీ తను బయటకు వెళ్ళేసరికి అక్కడ ఫ్యూచర్ అనేది ఎదురుపడి ఉంటాడు. నేను మీ సిస్టర్ ని కావాలని ఏం పెళ్లి చేసుకోలేదు, తను పెళ్లి చేసుకున్నాక తన ఆస్తి మొత్తం కూడా నాకు వస్తుంది, తర్వాత తనకి డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు అసలు అపార్థం చేసుకోవద్దని చెప్పేసరికి ఆ మాట విని హీరోయిన్ అయితే నేను నీకు మిస్ట్రెస్ గా ఉండాలనుకుంటున్నావు, నువ్వు అంటే ఇప్పుడు నాకు అసలు ఇష్టం లేదు, నీకు నీ కెరియర్ అంత ఇంపార్టెంట్ అయిపోతే మళ్ళీ నా కెరియర్ అంటూ ఉండదా, ఇలాగే నా పైన రూమర్స్ స్ప్రెడ్ చేస్తే నేను అసలు ఒప్పుకోనని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది. అప్పుడే అందులోనూ ఒక అమ్మాయి ఏమో హీరోయిన్ కి ఒక గలీజ్ వాటర్ అనేది హీరోయిన్ రస్ పైన వేస్తే హీరోయిన్ అక్కడే ఏడుస్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి ఏమో నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఫ్యూచర్ తోటి రిలేషన్ పెట్టుకోవడానికి వస్తున్నావు, నీలాంటి మిస్ట్రెస్ కి అసలు ఇక్కడ ఉండడానికి కూడా వీల్లేదని చెప్తూ ఉంటే ఫ్యూచర్ అప్పుడే తన టిష్యూ పేపర్ ఇచ్చి హీరోయిన్ కి ఇవ్వడానికి వెళ్తాడు. కానీ హీరోయిన్ ఎప్పుడైనా నువ్వు బయటకు చెప్తాను కావాలని ఇలా యాక్టింగ్ చేయాల్సిన పని లేదని తను అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే హీరో తన దగ్గరకు వచ్చి తన కోట్ అనేది ఇచ్చేస్తాడు. అది చూసిన ఫ్యూచర్ ఏమో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్తూ ఉంటే తను అనేది కొట్టేస్తాడు. కొట్టి నువ్వు చిన్నప్పటి నుంచి 20 years గా తను చాలా మంచిగా చూసుకున్నావు కదా, ఇప్పుడేమైంది ఆస్తి కోసం నువ్వు లవ్ చేసిన అమ్మాయిని ఇలా చేస్తావని చెప్పి తన గార్డ్స్ అనేది పిలిపించి ఆ అమ్మాయిని పట్టుకొని మీకు ఇప్పుడే క్లారిఫై ఇస్తున్నా, హీరోయిన్ ఏమో అలాంటిది కాదు, తన పైన ఇంకెలాంటి రూమర్స్ వచ్చినా కానీ నిన్ను అసలు వదిలిపెట్టనని ఆ అమ్మాయిని అయితే ఫస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళిపోమని చెప్పేస్తారు. మిగతా వాళ్ళంతా కూడా హీరోయిన్ చూసి నిజంగా తను చాలా మంచిదని ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ తీసుకొని ఉంటూ ఉంటే హీరోయిన్ ఏమో పద మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, ఇలాంటి వాళ్ళతో మాట్లాడి కూడా చాలా వేస్ట్ అని చెప్పేస్తుంది. ఆ మాట విన్న ఫ్యూచర్ కి కోపం వస్తుంది. అలా తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు వెంటనే నా దగ్గరకు వచ్చేసి అప్పుడు ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి అది విన్న హీరో నిజంగా వెళ్తావని చెప్తే తను కూడా ఒక్కసారిగా అక్కడికి అనేది ఫ్యూచర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన హీరో బాధపడిపోతూ ఉంటే ఫ్యూచర్ ఏమో నవ్వుతూ ఉంటాడు. నాకు తెలుసు నువ్వు నన్ను చూస్ చేసుకుంటావని అంటూ ఉండేసరికి హీరోని ఒక్కసారిగా చంప పైన కొడుతుంది. ఇది ఎందుకంటే నేను ఫస్ట్ టైం ప్రేమించినందుకు ఇంకెప్పుడు కూడా నా జోలికి రావద్దని చెప్పి డైరెక్ట్ గా హీరో దగ్గరికి అనేది వెళ్ళిపోయేసరికి హీరోకి ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. అలా తను వచ్చిన వెంటనే చిన్నపిల్ల నవ్వుతూ ఉంటే మరోవైపు ఏమో ఫ్యూచర్ తన అసిస్టెంట్ ని పిలిచి ఇదంతా కూడా తను కావాలనే నాకు జెల్స్
జెల్సీ వచ్చేలాగా చేస్తుంది. ఎవరికి తెలీదు ఒక ప్లే బాయ్ అని అందరికీ కూడా తెలుసు కాబట్టి తను ఎక్కువ రోజులు కూడా తనతో పాటు ఉండదు. చూడు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తుంది, నువ్వు టెన్షన్ పడొద్దని చెప్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ మొత్తం తడిచిపోవడంతో చాలా క్లీన్ గా నిదానంగా క్లీన్ చేస్తూ ఉంటాడు హీరో అది చూసిన హీరోయిన్ నుండి నువ్వేం చేస్తున్నావు అని చెప్తూ ఉంటే, ఏం లేదు చాలా ఇయర్స్ అయిపోయినాయి కదా, మనం అసలు కాంటాక్ట్ కూడా కాలేదు, మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందామని చెప్పేసరికి పెళ్లి చేసుకున్నాం, కానీ ఇప్పుడు ఒక వెరైటీ షో మాత్రం రన్ అవుతుంది, అక్కడికి నువ్వు కూడా రావాలి, అది కూడా నా పార్ట్నర్ అని చెప్పేసరికి ఇక హీరో ఏం చేయాలో తెలియక సరే నేను కూడా నీతో పాటు వస్తానని చెప్తాడు. అప్పుడే తర్వాత హీరోను తన డాన్స్ అనేది వేసుకుంటూ ఉంటే మళ్ళీ తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చి, చూడు మళ్ళీ నీకు రూమర్స్ అనేది స్టార్ట్ అయిపోయావని చెప్తూ ఉండేసరికి అలాగే వాళ్ళ సిస్టర్ కూడా ఏడుస్తూ, అక్క నువ్వు కోప్పడద్దు, నీకు ఫ్యూషన్ అంటే అంత ఇష్టం ఉంటే నువ్వే తీసుకో, నాకు అవసరం లేదు, కానీ నేను నీకోసం త్యాగం చేసేస్తానని ఏదో త్యాగమూర్తిలాగా చెప్తూ ఉంటే హీరోయిన్ ఒక చిన్న నవ్వి, తన దగ్గర ఆల్రెడీ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది, దీని ద్వారా నేను అన్ని రూమర్స్ కూడా చెక్ పెట్టగలనని చెప్పి తన మ్యారేజ్ సర్టిఫికేట్ తీసి ఒక ఫోటో తీసుకుంటూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఇవన్నీ నాకెందుకు చెప్పలేదని అంటూ ఉండేసరికి, ఏం లేదు అందరికీ కూడా షో రోజే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నానని ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా మ్యారేజ్ చేసుకుని డిన్నర్ తినడానికి వెళ్ళిపోతూ ఉండేసరికి అవంతా కూడా హీరోయిన్ మనం ఎలాగో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నీకు ఎలా ఉందని చెప్తే హీరో ఉండి, ఇంకేముంది మా పేరెంట్స్ దగ్గర నుంచి తప్పించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేస్తాడు. సరే అయితే కానీ ఈ విషయం కనుక ఫ్యూషన్కి తెలిస్తే ఎలా ఉంటాడో ఏమో అని తను టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అలాగే హీరోని మన ఇద్దరికి పెళ్ళైంది కదా, అలాగే నా ఫస్ట్ గిఫ్ట్ తీసుకోమని చెప్పి ప్రిన్సెస్ పెట్టుకునే కిరీటం అనేది హీరోయిన్ కి తెచ్చిచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ నిజంగా ఇది చాలా బాగుందని చెప్పేసరికి, అవును నువ్వెప్పుడు కూడా నా దృష్టిలో అలానే కనిపిస్తావు ఒక ప్రిన్సెస్ లాగా, అందుకే నేను నీకోసం తీసుకున్నానని చెప్పి తనే దగ్గరుండి పెట్టి ఇది చాలా బాగొప్పింది నీకు అని చెప్తాడు. ఆ మాట విని హీరోయిన్ చాలా థ్యాంక్స్ అని చెప్తే మరోవైపు ఏమో ఫ్యూచర్ ఏమో హీరోయిన్ చేసిన సోషల్ మీడియాలో మ్యారేజ్ సర్టిఫికేట్ చూసి నిజంగా తను ఎవరిని పెళ్లి చేసుకునిందో అలాగే ఇదంతా కూడా ఒక ఫేక్ మొత్తం కూడా కనుక్కోమని చెప్తూ ఉంటే అప్పుడే తన అసిస్టెంట్ ఉండి బాస్ మేడం కూడా వెరైటీ షోలోన పార్టిసిపేట్ చేస్తుందంట అని చెప్పేసరికి అయితే నాకు అర్థమైపోయింది ఇదంతా కూడా ఒక ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేటే కానీ తను నన్ను జెల్సీగా ఫీల్ అయ్యేటట్టు చేయాలనుకుంటుంది. తను ఎలాగో వెరైటీ షోలో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి నేను కూడా అందులో వస్తానని చెప్పి ఈ విషయం ఎవరికి తెలియడానికి వీలు లేదని చెప్తాడు. అలా నెక్స్ట్ డే వెరైటీ షో అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ జింగ్ అలాగే ఇంకొక అమ్మాయి అనేది వచ్చి ఉంటుంది. తన పేరు లిండ్రన్ అయి ఉంటుంది. అలా హీరోయిన్కి లేట్గా వచ్చేసరికి లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గా తనే ట్రెండ్ అయిపోతుంది. ఎందుకంటే తను అంత మంచిగా పెళ్లి కూతురులాగా రెడీ వచ్చి ఉంటుంది. మిగతా ఫ్యాన్స్ అంతా కూడా చూసారా తను ఎంత అందంగా ఉందో, తను పెట్టుకున్న కిరీటం రేట్ కూడా చాలా కాస్ట్లీ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేసరికి అలాగే కొంతమంది ఫ్యాన్స్ ఏమైతేనేమి తను ఫ్యూషన్ తోటి రిలేషన్ లో ఉంది కదా వాళ్ళ సిస్టర్ ని చీట్ చేస్తుందని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా అక్క నీ డ్రెస్ అలాగే నువ్వు పెట్టుకున్న కిరీటం కూడా ఫేక్ అని తెలుసు కదా, ఎందుకంత ఎక్స్పెన్సివ్ అనేటట్టు అందరికి కూడా అంత బిల్డప్ ఇచ్చి మాట్లాడుకుంటున్నావు అని చెప్పి తను కావాలనే ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తుంది. అవును కదా అని ఫ్యాన్స్ అంతా కూడా అలాగే తన్ని జింగ్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి నుంచి బయటకు నెట్టేశారు. అలాంటప్పుడు తన దగ్గరికి ఎలా మనీ వస్తాయి, ఇలాంటి కాస్ట్లీ డ్రెస్ కిరీటం తీసుకోవడానికి కూడా అంత మనీ ఉండవని చెప్తూ ఉంటే అప్పుడే మళ్ళీ వాళ్ళ సిస్టర్ ఉండి ఈ ప్రోగ్రాము కపుల్స్ ప్రోగ్రామ్, నీకు ఎవరు కపుల్ గా వస్తున్నారు, కొంపతీసి ఎవరన్నా ఒక చిన్న ఆర్టిస్ట్ ని పెట్టుకున్నావా ఏంటి, ఇలా తెలిస్తే ఖచ్చితంగా నువ్వు ఈ ప్రోగ్రామ్ లో నుంచి బయటకు వెళ్ళడమే కాక పెనాల్టీ కూడా పడుతుందని చెప్తుంటే ఫ్యాన్స్ కూడా అలానే చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ అవేం పట్టించుకున్నగా చిన్నగా స్మైల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న ప్రొజెక్టర్ లో నా హీరో అనేది కనిపించేస్తాడు. అలా నేను హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అని తనకి నచ్చినటువన్నీ కూడా చెప్తూ ఉండేసరికి అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే మన హీరో తన ఫేస్ ని రివీల్ చేయకుండా కేవలం తన కింద బాడీ మాత్రమే రివీల్ అయ్యేటట్టు హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ కూడా చూసిన ఫ్యాన్స్ ఏమో చూసారు తను ఎంత అందంగా ఉన్నాడు, ఇంకా ఫేస్ కూడా కనిపించట్లేదు, తన కనుక యాక్టర్ అంటే ఎంత బాగుండేదని చెప్పి ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు అక్కడ హోస్ట్ ఏమో హీరో నుండి మీ వైఫ్కి ఏంటంటే ఇష్టం అని చెప్పేసరికి హీరో చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా, హస్బెండ్ ఏమో చాలా బాగున్నాడని చెప్తూ ఉండేసరికి ఇది అస్సలు నిజం కాదు, ఇదంతా కావాలని ఎవరో ఒక యాక్టర్ని హైర్ చేసుకుని ఉంటుంది మా అక్క అని చెప్తూ ఉంటే అప్పుడే స్టేజ్ దగ్గరికి ఒక హోస్ట్ వచ్చి మీరు టెన్షన్ పడొద్దండి త్వరలో నా పర్సన్ కూడా బయటకు వస్తాడని చెప్పి కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అలా చేసేసరికి నవ్వుకుంటూ ఉంటే కౌంటింగ్ కాకపోగా ఒక ఫస్ట్ రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్ లో ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫోటోస్
ఫొటోస్ ఉన్నాయి. అవి కూడా మీ పార్ట్నర్స్కి నచ్చినవి 3 ఫొటోస్ కూడా అందులో మీకు నచ్చిన పార్ట్నర్స్ ఎవరు అవి 3 ఫోటోలు కూడా తీసుకొని ఫస్ట్ ఎవరు విన్ అవుతారో వాళ్ళ ఈ గేమ్ ఫస్ట్ విన్నర్ అని చెప్పేసరికి అది విన్న వాళ్ళేమో సరే అని అనుకుంటారు. కానీ జింగుకేమో అసలు అక్కడ ఫ్యూచర్ ఫోటోలు ఏవో కూడా తెలీదు. కానీ హీరోని ఈజీగా హీరో ఫోటోలు అనేది గుర్తుపట్టేస్తుంది. నాకు తెలిసిపోయావని చెప్పి డైరెక్ట్ గా ఆ ఫొటోస్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ అలాగే హ్యాండ్ రైటింగ్ ది సిల్వర్ హెయిర్ ఫోటో ఉన్నట్టు 3 తీసుకుని వచ్చేస్తుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్ అవన్నీ కూడా ఫేక్ కదని చెప్తూ ఉంటే లేదు ఫస్ట్ జ్యూస్ బాటిల్ వచ్చేసి నాకు పీరియడ్ వచ్చిన ప్రతి టైం కూడా తను అనేది నా హై స్కూల్లో నాకు ఇలాంటి ఆరెంజ్ సోడాని తీసుకొని ఇచ్చేవాడు. అలాగే ఇదిగో ఫిజిక్స్ నోట్స్ అది తను నాకు రాసిచ్చింది. అలాగే ఇది ఉందే వైట్ హెయిర్ తను అనేది నా కోసం స్కూల్లో ఫస్ట్ వేసుకొని వచ్చిన కలర్ అని చెప్పేసరికి అక్కడున్న హోస్ట్ ఏమో ఈ 3 కూడా కరెక్ట్ అని చెప్తారు. తర్వాత హీరోయిన్ నుండి నీకు ఎలాగో ఫ్యూచర్ ఏవంటే ఇష్టమో తెలియదు కదా నేను చెప్తాను ఉండని చెప్పి ఇదిగో ఈ ఫస్ట్ కాంపిటీషన్ వచ్చేసి తను ఫస్ట్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ టాపర్గా వచ్చినట్టుది తన గురించి నీకు ఇంకా తెలియనప్పుడు తన నీ హస్బెండ్ అని ఎలా చెప్పుకోగలవని హీరోయిన్ ఒక నవ్వి ఒక రూమ్ లోకి అనేది వెళ్తుంది. ఆ రూమ్ లోకి వెళ్ళేసరికి లైట్స్ అన్నీ అయిపోయి మొత్తం డిమ్ గా కనిపిస్తుంది. అది చూసిన ఫ్యాన్స్ అంతా కూడా గట్టిగా అరుస్తూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ మళ్ళీ ఆ ప్రొజెక్టర్ లో కనిపిస్తుంది. అక్కడ తనకి కళ్ళ గంతులు అలాగే చేతులు మొత్తం కూడా కిడ్నాప్ చేసినట్టు ఉంటుంది. అప్పుడు ఆ హోస్ట్ ఉండి గట్టిగా మీరిద్దరు కూడా కిడ్నాప్ అయ్యారు కానీ ఫస్ట్ ఒకరినొకరిని అనేది హెల్ప్ చేసుకొని ఇద్దరు కూడా సేవ్ అయితేనే సెకండ్ గేమ్ లోనే విన్ అయినట్టు అవుతారని చెప్పేసరికి ఇంకా హీరోయిన్ కి అలాగే హీరో కూడా సరే అంటారు. అప్పుడు మరోవైపు ఏమో హీరోకి కూడా కళ్ళ గంతులు కట్టి అలాగే చేతులు 2 కూడా గట్టిగా టైట్ గా కట్టేసి ఉంటారు. అది చూసిన హీరో నాకు కూడా అసలు కళ్ళు కనిపించట్లేదు నా హ్యాండ్స్ కూడా చాలా టైట్ గా కట్టేశారని చెప్పేసరికి ఆ మాట విని హీరోయిన్ నవ్వుకుంటుంది. కానీ అందులో సెకండ్ టాస్క్ వచ్చేసి అక్కడ హీరోయిన్ కి అంటించిన స్టిక్కర్స్ అనేది తీసేయాలి. అలా ఫస్ట్ స్టిక్కర్ వచ్చి హీరోయిన్ ఎక్కడుందని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ ఏమో తన కళ్ళకుందని చెప్పేసరికి హీరో సరే అయితే కానీ నాకు కూడా కళ్ళు కనిపించట్లేదు కాబట్టి నేను ఎక్కడ టచ్ చేస్తానో నాకే తెలీదు నా పైన మాత్రం అస్సలు కోప్పడద్దని చెప్పేసరికి హీరోయిన్ ఏమో సరే అంటుంది. అలా ఫస్ట్ ఏమో తన కళ్ళకి పెట్టినది అనేది తీసి హీరో అనేది కింద పాడేస్తాడు. అది చూసిన హీరోయిన్ కి చాలా షైగా ఫీల్ అయిపోతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసారా వాళ్ళిద్దరి మధ్యన ఎంత కెమిస్ట్రీ ఉందో అయ్య బాబోయ్ నేను అసలు చూడలేకపోతున్నాను ఇలాంటి సీన్స్ ఎప్పుడు కూడా చూడలేదని నవ్వుకుంటూ కళ్ళు ముచ్చుకొని కొంతమంది ఏమో ఎగ్జైట్ అయి ఫీల్ అవుతారు. అలా నెక్స్ట్ వచ్చి ఏంటని చెప్తూ ఉంటే మన హీరోయిన్ ఏమో నైట్ స్పెండ్ చేసింది గుర్తొచ్చేసి తను ఇంకా ఎక్కువగా సేఫ్ గా ఫీల్ అవుతుంటుంది. అలా లాస్ట్ వచ్చేసి తన లిప్స్ పైన ఉందని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా హీరోయిన్ కి కిస్ చేసి ఆ పేపర్ అనేది తీసేస్తారు. మరోవైపు ఫ్యాన్స్ ఏమో చూసారా వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఎంత బాగుందో నిజంగా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు తన హస్బెండ్ అంటూ ఉంటే వాళ్ళిద్దరు కాంపిటీషన్ కూడా అయిపోతుంది. తర్వాత హీరో డైరెక్ట్ గా ఆ కెమెరా ముందుకు వచ్చి తనను తాను పరిచయం చేసుకొని నేను హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ నా పేరు వచ్చేసి గూచంగ్ అని అలాగే తను ఒక రిచ్ పర్సన్ అని కూడా చెప్పేస్తాడు. తర్వాత తనుండి నా వైఫ్ ఫ్యాన్స్ అందరికి కూడా నా రెస్టారెంట్లో నా వన్ డే వచ్చి ఫ్రీగా తినిపోవచ్చు మీకు నచ్చిన ఐటమ్ అని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా గూ ఫ్యామిలీ అంటే చాలా రిచ్ పర్సన్ కదా ఆ ఫ్యామిలీకి ఒక్కగానొక్క వారసుడు తనే కదని చెప్పి అందరూ కూడా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాయి. అలాగే ఇంకా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఫ్యాన్స్ ఫ్యూచర్ ఫ్యాన్స్ మొత్తం కూడా మా రెస్టారెంట్కి అలోనే లేదు కానీ నా వైఫ్ని బుల్లి చేస్తే మాత్రం నేను అసలు ఒప్పుకోనని ఒక స్వీట్ వార్నింగ్ లాగా అందరికీ కూడా చెప్పేస్తాడు. అలాగే ఇంత హ్యాండ్సమ్ హస్బెండ్ పెట్టుకొని నా వైఫ్ ఎలాగైనా ఫ్యూచర్ కి మిస్ట్రెస్ గా ఎలా మారుతుందని చెప్తే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. మరోవైపు మీ హీరో వాళ్ళ పేరెంట్స్ కూడా తన కొడుకుని టీవీలో చూసి వాళ్ళు ఇంకా ఎగ్జైట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే తన కొడుకుని ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమన్నా కానీ అసలు ఒప్పుకోడు. వాళ్ళ మదర్ ఉండి 8 years తర్వాత తన కళ నెరవేరింది తన వైఫ్ ని తను చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పేసరికి అంటే నేను నిన్ను మంచిగా చూసుకోవట్లేదా నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు నిన్ను ఎలా చూసానో మర్చిపోయావని చెప్పేసరికి ఇప్పుడు ముసలివాడు వైపు కొంచెం సైలెంట్ గా ఉండని చెప్తూ ఉంటారు. అలాగే హీరోయిన్ ఫేస్ చూసిన వెంటనే తను ఎందుకో క్వీన్ ఫ్యామిలీకి కూతురులా కనిపిస్తుంది కదా తన ఏజ్ అలాగే అక్కడున్న హీరోయిన్ ఏజ్ కూడా సేమ్ అలానే కనిపిస్తుంది అని చెప్పేసరికి హీరో వాళ్ళ మదర్ కూడా డౌట్ వస్తుంది. అందుకే సరే అయితే ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేస్తారు. తర్వాత జింగేమో ఫ్యూచర్ దగ్గరికి పిలుచుకొని వెళ్ళి ఒకసారి మా అక్క హస్బెండ్ ఎలా ఉన్నాడో చూద్దామా తను ఎంత అగ్లీగా ఉన్నాడో చూడాలి కదా లాస్ట్ టైం అయినా ఫస్ట్ టైం మీట్ అవ్వాలి కదా అని చెప్పేసరికి అలాగే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అక్క ఎలా ఉన్నాడో చూపించమని హస్బెండ్ అని చెప్తే హీరో ఉండి మీకు అంత శ్రమ అవసరం లేదు నేనే తిరగగలనని చెప్పి తను ఒక్కసారిగా వెనక వైపు తిరిగేస్తాడు. అది చూసిన ఫ్యూచర్ షాక్ అయిపోతూ ఉంటే అక్కడ జింగేమో తన హస్బెండ్ ఏంది ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అలాగే చాలా రాయల్ లుక్ లో ఉన్నాడు చూస్తే తను చాలా
రిచ్ పర్సన్ లాగా ఉన్నాడని అంటూ ఉంటే ఫ్యూచర్ నేమో నువ్వు హై స్కూల్లో ఆల్రెడీ రిజైన్ చేసి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు మళ్ళీ తన దగ్గరికి ఎందుకు వచ్చావని చెప్పేసరికి ఎందుక మేమిద్దరం ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు మేము వైఫ్ అండ్ హస్బెండ్, తన కోసం నేను రాకపోతే ఇంకెవరు వస్తారని కోపంగా తిడుతూ ఉంటే అప్పుడే జింగుండు అంటే మీ ఇద్దరికి కూడా ఆల్రెడీ తెలుసు అని చెప్పేస్తాడు. అప్పుడేమో హీరో ఉండి నేను నీకు ఒక ఫ్రీగా అడ్వైస్ ఇవ్వగలనని చెప్పి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వైపు తిరిగి నీ హస్బెండ్ అస్సలు నువ్వు నమ్మకు, అసలు తను మంచివాడే కాదు, మనీ ఎటు ఉంటే అటువైపు తిరిగే పర్సన్, నా వైఫ్ లాగా హానెస్ట్ పర్సన్ కాదని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ అలాగే హీరో నెక్స్ట్ డేకి మళ్ళీ గేమ్ షో కన్నా స్టార్ట్ అవుతూ ఉంటారు. కానీ అంతకంటే ముందు ఒక చిన్న బ్రేక్ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా కలిసి ఒక రూమ్స్ అనేది వాళ్ళ కంపెనీ వాళ్ళే షో వాళ్ళు అనేది అరేంజ్ చేసేసి ఉంటారు. కానీ హీరోయిన్ ఏమో ఈ రోజు మిషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కదా, నువ్వు ఇప్పటి నుంచి రావాల్సిన పని లేదు, నీ వర్క్ ఉంటే నువ్వు చూసుకోవచ్చు అని చెప్తే అదేం అవసరం లేదని మన ఇద్దరి కోసం కూడా ఆల్రెడీ నేను రూమ్స్ బుక్ చేశానని చెప్తూ ఉంటే ఈ విషయం బయట తెలిస్తే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసరికి నేను ఆల్రెడీ షో వాళ్ళకి చెప్పాను, నా వైఫ్కి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే నేను తనకి కొంచెం దూరంగా ఉండాలని చెప్పాను, అందుకే వాళ్ళు కూడా అలానే చెప్పేశారని అంటూ ఉండేసరికి హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. అలా తర్వాత హీరోయిన్ ఏమో తన రూమ్ లోకి వెళ్ళిపోయేసరికి తనకనేది హీరో కిస్ చేసినట్టువి అలాగే తను మాట్లాడిన స్వీట్ టాక్స్ అవన్నిటివి కూడా నవ్వుతూ సిగ్గుపడిపోతూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. అలా బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసేసరికి ఏంటి నీవు నీ హస్బెండ్ తోటి చాలా రొమాన్సిక్ గా ఉన్నట్టున్నావు, ప్రతి ఒక్కటి కూడా నీ గురించి, అలాగే నీ హస్బెండ్ ఏంటి బాబు అంత అందంగా ఉన్నాడని చెప్తూ ఉంటే ఆ మాట విన్న హీరోయిన్ ఏమో నువ్వు ఎక్కువగా చేస్తున్నట్టున్నావు, ఇదంతా కేవలం యాక్టింగ్ మాత్రమని చెప్పేస్తుంది. ఆ మాట విన్న తన బెస్ట్ ఫ్రెండ్ నుండి అస్సలు కాదు, తను నిన్న ఎప్పటి నుంచి హై స్కూల్ నుంచి ఇష్టపడుతున్నాడు, నీకోసమే తెలుసా వైట్ హెయిర్ వేయించుకున్నాడు, అలాగే నీకోసం ఏది కావాలన్నా అది మొత్తం కూడా తెచ్చిపెట్టేవాడు తెలుసా, కానీ ఈ విషయం నీకు చెప్పొద్దన్నాడు, నా ద్వారా చేపించాడని చెప్పేసరికి ఆ మాట వినే హీరోయిన్ ఏమో నువ్వన్నీ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావని చెప్తున్నా కానీ అమ్మ, కానీ తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో అస్సలు లేదు, నేను చెప్పేది నిజమే, నువ్వు నా మాటలు నమ్మకపోతే ఒకసారి నువ్వే డైరెక్ట్గా హీరోని అడగని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ నుంచి హీరో వెళ్ళడం చూసి తను అనేది పిలిచి నిజంగానే నువ్వు మన స్కూల్లో ఉన్నప్పుడు నా కోసమేనా నువ్వు ఆ వైట్ హెయిర్ వేయించుకున్నావని చెప్పేసరికి హీరో అదేం లేదని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తన రూమ్ లోకి వెళ్ళిపోయిన వెంటనే తన హై స్కూల్ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తాయి. హీరోయిన్ మా హై స్కూల్లో ఉన్న ఒక నోవెల్ అనేది చదువుతూ ఉంటుంది. ఆ నోవెల్లో ఉన్న హీరోకి వైట్ హెయిర్ ఉండడంతో హీరోయిన్ ఏమో ఆ వైట్ హెయిర్ ఉన్న పర్సన్ చూసేవా తను చాలా బాగున్నాడు కదా, తనంటే నాకు ఇష్టం అని చెప్పేసరికి ఆ మాటలన్నీ కూడా వెనుక బెంచ్ పైన ఉన్న హీరో చూసేసి తను అనేది అలానే చేపించుకోవాలనుకుంటాడు. హెయిర్ కట్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ హెయిర్ కట్ షాప్ ఓనర్ ఏమో సరే బాబు అని చెప్పి తనకి అలానే చేసి ఉంటాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని నిజంగా ఆ మెమరీస్ అన్ని కూడా గుర్తొస్తుంటే నేను ఎన్ని పిచ్చి పనులు చేశానని నవ్వాలనిపిస్తుందని నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఫ్యూచర్ వచ్చేసి డైరెక్ట్ హీరో తోటి మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు హీరోయిన్కి దూరం ఉండడమే చాలా మంచిదని చెప్తూ ఉంటే హీరో నేను అసలు ఉండను, ఎందుకంటే ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటని చెప్తే నాకు తెలుసు తను నన్ను ఇంకా ఇప్పటికీ ఇష్టపడుతుంది, అలాంటప్పుడు తను నిన్నెలా నీ దగ్గరికి ఎలా వస్తుందని చెప్తూ ఉండేసరికి ఆ మాట విన్న హీరో నిజమే, నాకు హై స్కూల్లో నేను తను వదిలిపెట్టి వెళ్ళినందుకు ఇప్పుడు చాలా రిగ్రెట్ గా అనిపిస్తుంది, తను నేను ఎందుకు ఇలా వదిలిపెట్టి నీ చేతుల్లో తను ఎలా బుల్లి చేపించానని కోపంగా చెప్పేసరికి ఆ మాట విన్న ఫ్యూచర్ నేనేం బుల్లి చేపించానని అంటాడు. నువ్వు తను హెరాస్ చేయడం నేను చూశాను, కానీ మాకు ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఇదిగో మ్యారేజ్ సర్టిఫికేట్ అని హీరో చూపించేసరికి అయితే మీ ఇద్దరైనా పెళ్లి చేసుకునేది నేను అసలు ఒప్పుకోనన్నా కానీ హీరో నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ అనేది హీరోతో అనేది ఇంటిమేట్ అవుతా, అలాగే తనతో అనేది ఆ రోజు స్వీట్ టాక్స్ మాట్లాడినట్టు అన్ని కూడా కళలాగా వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కసారిగా కళ్ళు తెరిచేసి నాకేంటి ఇలాంటి కళ వచ్చింది, మేమంతా కూడా ఇలా కావాలని ఏం చేయలేదు కదా, ఇదంతా కూడా నా బెస్ట్ ఫ్రెండ్ వల్ల వచ్చింది, తనే నాతో అలా మాట్లాడిపించి ఇలాంటివన్నీ కూడా మెమరీస్ వల్ల వచ్చేటట్టు చేపించింది, ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఆలోచన రాకూడదని చెప్పి తన ఫేస్ని చూసుకొని నువ్వెందుకు అంతగా షై ఫీల్ అవుతున్నావు అని చెప్పి తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది. అలాగే తను అనేది ఫ్రెష్ అప్ అవడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రౌండ్ లో వచ్చేసని హోస్ట్ చెప్తూ ఉంటే అలాగే అందరు కూడా బాగా నిద్రపోయారని అంటూ ఉండేసరికి అప్పుడే హీరోయిన్ ఆవలింత వచ్చేస్తుంది. అది చూసిన హీరోని నైట్ అంతా ఏం కలలు కన్నావు, అందుకే ఎందుకు ఇలా ఆవలింతలు వస్తున్నాయి అని చెప్పేసరికి ఈ విషయం నీకెలా తెలిసిపోయింది, నా మనసులో ప్రతి మాట నీకు ఇంత ఈజీగా తెలిసిపోతుందా ఏంటని తను మళ్ళీ తన మనసులోనే మాట్లాడుకుంటూ ఉంటుంది. కానీ హీరో ఏమో నువ్వు ఏది మాట్లాడుకున్నా నాకు ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే నా వైఫ్ నేను అంత ఇష్టపడుతున్నానని చెప్పి తనకి క్లోజ్ గా వెళ్ళిపోయి మరి
మరీ చెప్తాడు. అప్పుడే హోస్ట్ ఉండి గేమ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసరికి గేమ్ గురించి అనేది చెప్తాడు. నేను ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక మంచి టిష్యూ పేపర్ లాంటిది ఇచ్చేస్తాను, అది ఎంత చిన్నగా ఉంటే వాళ్ళే గెలిచినట్టు అని చెప్పి, అలాగే చాలా ఈజీగా కూడా ఈ గేమ్లో గెలిచొచ్చు అని చెప్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ జింగ్ ఏమో ఎలాగైనా సరే మేమే గెలుస్తాం చూడండి అని చెప్తారు. కానీ హీరోయిన్ ఏమో ఈ గేమ్లో మనం గెలవకపోయినా పర్లేదు, నువ్వు అంతగా ఎక్కువ సీరియస్ తీసుకోవద్దు ఈ గేమ్ అని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళ సిస్టర్ వచ్చి, ఏంటక్క మీరు ఈ గేమ్లో ఓడిపోవాలనుకుంటున్నారా, కానీ ఫ్యూచర్ని చూడండి, తను నన్ను ఎలాగైనా సరే గేమ్లో గెలిపిస్తానని చెప్పి నాకు ప్రామిస్ చేస్తాడని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా మేము కూడా గెలవాలనే చేస్తున్నాము, కానీ ఏం చేస్తావు కొన్ని ఉన్నాయి కదా వాటి నుంచి దూరంగా ఉండడానికి ఇలా చెప్పానని కావాలని వాళ్ళ సిస్టర్ అనేది రెచ్చగొడుతుంది. అది విన్న వాళ్ళ సిస్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో ఎలాగైనా సరే మనం ఈ గేమ్లో విన్ అవ్వాలని చెప్పేసరికి సరే అనే గేమ్ అనేది స్టార్ట్ చేస్తారు. అది ఇక్కడ ఏదో కాదనమాట, వాళ్ళ లిప్స్ ద్వారా ఆ టిష్యూ పేపర్ అనేది చాలా చిన్నగా చేయాలి. అలా చేస్తూ చేస్తూనే ఇంకా చిన్న కావడానికి ఆ గేమ్ అనేది ఆడుతూ ఉంటే ఒకసారిగా హీరో వాళ్ళు అనేది ఆడుతారు. అలా లాస్ట్గా అక్కడ చూస్తే వాళ్ళ సిస్టర్ వాళ్ళే చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళే విన్ అవుతారని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటే హీరో ఏమో తను అనేది తన దగ్గరికి లాక్కొని మళ్ళీ టిష్యూ పేపర్ని హీరోయిన్ నోట్లో పెట్టి గట్టిగా హీరోయిన్ కన్నా కిస్ చేసేటట్టు చేసి మొత్తం టిష్యూ పేపర్ని తీసి పడేస్తాడు. అది కాస్త చాలా చిన్నగా వచ్చేస్తుంది. అక్కడ అది చూసిన వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇది చీటింగ్ అంటున్నా కానీ హోస్ట్ అదేం కాదని చెప్పి అక్కడున్న హీరో దగ్గర టిష్యూ పేపర్ని చూపించమని చెప్తే అది చాలా చిన్నగా వచ్చి ఉంటుంది. అలా ఈ గేమ్లోనే వాళ్ళే విన్ అయిపోతారు. అది చూసిన ఫ్యూచర్కి కోపం వస్తే వాళ్ళ సిస్టర్ కూడా ఇంకా కోపంగా ఫ్రస్ట్రేట్గా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అలాగే హీరో అలానే చూసుకుంటూ పోతూ ఉంటారు. హీరో ఏమని నీకు అంతగా నచ్చితే నైట్ వస్తాలని చెప్పి తను లేపేస్తాడు. అప్పుడే మళ్ళీ అక్కడికి హోస్ట్ వచ్చేసి మీరు గేమ్లో విన్ అయినందుకే ఒక చిన్న టాస్క్ అనే బదులు ఒక చిన్న పనిష్మెంట్ అనుకోవచ్చు అని చెప్పేసరికి ఏంటా అని హీరో అనేది ఓపెన్ చేసి చూస్తాడు. అది మీ వైఫ్కి సన్ రైజ్ నుంచి బయటపడడానికి ఇలా ప్రొటెక్టివ్గా ఒక క్రీమ్ అనేది అప్లై చేయాలని చెప్పేసరికి హీరో ఉండి ఇదేం చిన్న టార్చర్ కాదు చాలా ఈజీ అని చెప్పి హీరోయిన్ దగ్గరికి అనేది వెళ్ళిపోతారు. హీరోయిన్ ఏమో తన ఫేస్ని చూసుకుంటూ ఉంటే ఎందుకు ఇంకా షైగానే ఫీల్ అవుతున్నావా, అందుకేనా నీ చెవులు అనేవి చాలా రెడ్గా అయిపోయావని చెప్పేసరికి హీరోయిన్ తనని తాను చూసుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరో నవ్వుకుంటూ ఉంటే అంటే నువ్వు నన్ను టీజింగ్ చేస్తున్నావు కదా నీ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోవాలని తన కార్ డోర్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్తుంది. కానీ బయట చాలా ఎక్కువ ఎండగా ఉండడంతో వెళ్ళడానికి ఇబ్బంది పడిపోతూ తను అనేది అలానే కూర్చుండిపోయేసరికి సరే అయితే ఇదిగో నేను నీకోసం ఒక క్రీమ్ తెచ్చాను, ఇది అప్లై చేసుకో, సన్ రైజ్ నుంచి నిన్ను చాలా సేవ్ చేస్తుందని చెప్పి ఆ క్రీమ్ అనేది హీరోయిన్కి ఇస్తుంది. హీరోయిన్ ఏమో తను అప్లై చేసుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే హీరో నేనే అప్లై చేస్తాలే తిరిగి ఇటు సైడ్ అని చెప్పి తనే బ్యాక్ సైడ్ అంతా కూడా అప్లై చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ హెయిర్ అడ్డం రావడంతో నీ హెయిర్ని సరి చేసుకోమని చెప్పేసరికి అలానే చేసేస్తాడు. అలా క్రీమ్ అంతా కూడా అప్లై అయిపోయినాక హీరో ఫస్ట్ దిగి తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనే దగ్గరుండి మళ్ళీ తను అనేది బయటకు తీసుకురావడానికి వెళ్తూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ ఏమో ఇంకా షైగా ఫీల్ అవుతూ హీరో డోర్ ఓపెన్ చేసేసరికి హీరోయిన్ నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అలా బయటికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ప్రోగ్రామ్కి అనేది లోపలికి వెళ్ళిపోతారు. అక్కడేమో బయటంతా కూడా తిరిగి రావాలి ఆ క్రీమ్ అనేది ఎలా పనిచేస్తుందని చెప్పి అప్పుడే హీరో తన కోసం అనేది ఒక మిల్క్ టీ తీసుకొని వచ్చేసరికి హీరోను ఫేస్ వెరైటీగా పెడితే హీరో ఉండి ఏమైంది బాగాలేదని చెప్పి తను తాగేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నేను ఆల్రెడీ తాగాను కదా నువ్వెందుకు తాగుతున్నావని చెప్తే పర్లేదులే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇవన్నీ కూడా నార్మల్ అని చెప్పి అవును ఇందులో నా స్వీట్ ఎక్కువగా లేదు నేను మర్చిపోయాను నన్ను క్షమించి నెక్స్ట్ టైం మంచిగా తీసుకొని వస్తానని చెప్పి తను అనేది మాట్లాడుతూ ఉంటే మరోవైపు అది చూసిన జింగుండి పూచంత వైపు తిరిగి చూసావా వాళ్ళిద్దరు కూడా ఎంత మంచిగా చూస్తున్నారు, నువ్వు కూడా నా కోసం వాళ్ళు ఒక టీ తీసుకురావచ్చు కదా అని చెప్పేసరికి ఆ మాట విన పూచన్ ఏమో నీ దగ్గర కూడా మనీ ఉన్నాయి కదా నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు వెళ్ళిపో అని చెప్తే అక్కడున్న మిగతా పని చేసే వాళ్ళంతా కూడా చూసారో తన వైఫ్ని తల్లి ఎలా చూస్తున్నాడు, నాకు డౌట్ వస్తుంది నిజంగానే తన జింగ్ని ఇష్టపడుతున్నాడు లేదా కావాలని ఇదంతా కూడా యాక్టింగ్ చేస్తున్నారో ఏమని అంటూ ఉండేసరికి వాళ్ళ సిస్టర్ కోప్పడుతుంది. ఇంకేం చేయాలో తెలియక హీరోయిన్ పైన తిట్టడానికి అనేది వెళ్తూ ఉంటే హీరోయిన్ ఏమో అసలు పట్టించుకోకుండా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది తిందాం పదండి అని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో స్ట్రీట్ ఫుడ్ అసలు మంచిది కాదు కదా హెల్త్కి, కాబట్టి మనం ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ ఉందంట ఆ రెస్టారెంట్కి వెళ్దాం అది కూడా రష్యన్ అని చెప్పేసరికి ఆ మాట విని హీరోయిన్ కూడా సరే అయితే నీకు నిజంగా తెలుసు కదని చెప్పి ఆ రెస్టారెంట్కి అనేది వాళ్ళ సిస్టర్ తీసుకుని వెళ్తుంది. అలాగే మీకు ఎంత కావాల్సింటే అంత తినండి ఈరోజు మొత్తం కూడా నేనే బిల్ పే చేస్తానని చెప్పి వాళ్ళ సిస్టర్ చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడ వెళ్ళి కూర్చుంటారు. అలా కూర్చునేసరికి అప్పుడు అక్కడికి వెయిటర్ వచ్చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ పెడితే
హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో సరే అని వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలని చూస్తారు. అప్పుడే హీరోయిన్ నుండి రష్యన్లో మాట్లాడేసరికి ఆ వెయిటర్ ఉండి నాకు అసలు ఆ భాష తెలియదు, ఇప్పుడే మా బాస్ని తీసుకొని వస్తానని చెప్పి తన లోపలికి వెళ్ళిపోతాడు. అవును కదా అని వాళ్ళ సిస్టర్ కూడా తనకి ఎలా తెలుస్తుంది, తను ఒక వెయిటర్ కాబట్టి వాళ్ళ బాస్ ఖచ్చితంగా వస్తుంటుంది. తను కూడా ఒక రష్యన్ అని పిలిచి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళ బాస్ వస్తాడు. వాళ్ళ బాస్ వచ్చిన వెంటనే హీరోయిన్ మళ్ళీ అలానే మాట్లాడుతుంది. అలా మాట్లాడేసరికి అక్కడున్న లిండన్ ఏమో మీకు ఈ భాష అర్థమైందని చెప్తే నాకు అసలు ఈ భాష అర్థం కాలేదని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో మా అక్కకి రష్యన్ మాట్లాడడం రాదులేండి, మీకు వచ్చు కదా మీరు మాట్లాడండి అని చెప్పేసరికి ఆ మాట విన్న ఆ బాస్ ఏమో భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే హీరో ఉండి మళ్ళీ తిరిగి తను అనేది మాట్లాడేసరికి ఆ మాటలు విన్న ఆ బాస్ ఏమో భయపడిపోయి బాస్ నాకు అసలు రష్యన్ రాదు, నేను రష్యన్ మనిషినే కాదు, నేను కూడా ఒక చైనా పర్సనే, కానీ ఇక్కడ హోటల్ స్టార్ట్ చేశానని చెప్పేసరికి లిండన్ కూడా అవును నేను మొత్తం కూడా ట్రాన్స్లేట్ చేశానని చెప్పి హీరోయిన్ మాట్లాడింది కరెక్ట్ లాంగ్వేజ్ అని కూడా చెప్పేస్తుంది. ఆ మాట విన్న వాళ్ళ సిస్టర్ అలాగే ఫ్యూచర్ ఏం చేయాలో తెలియక ఆ రెస్టారెంట్ బాస్ ఏమో సారీ చెప్తాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఏమో తినడానికి అనేది వెళ్తూ ఉంటే అప్పుడే హీరో బెస్ట్ ఫ్రెండ్స్ అంతా కూడా వాళ్ళు వస్తున్న షో మొత్తం కూడా చూస్తూ ఉంటారు. చూసారా మన బాస్ 8 years తర్వాత కష్టపడి తను సీక్రెట్ గా లవ్ చేసి ఇప్పటికైతే తను పెళ్లి చేసుకున్నాడు, చాలా బాగుంది కదా వాళ్ళ జంట అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక పర్సన్ అనేది వస్తాడు. తన పేరు వచ్చేసి క్విన్ ఉంటుంది. తను చాలా కోపంగా వచ్చేసరికి నీకేమైందిరా, నీ గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందని చెప్తూ ఉంటే తను నా పైన కోపంగా ఉంది, కానీ మా సిస్టర్ని కూడా వెతకమని ఫోర్స్ చేస్తున్నారు, తను ఎక్కడుందో కూడా తెలియదు, తన కోసం అనేది సెర్చ్ చేస్తూ ఉండాలని చెప్పి అదంతా కూడా నా మిస్టేక్, నా సిస్టర్ నా వల్లే పోయిందని చెప్పి తను చాలా బాధపడిపోతూ ఉంటారు. అప్పుడే వాళ్ళంతా కూడా పట్టించుకోకుండా అలానే మాట్లాడుతూ ఉంటే చూడు అక్కడ హీరో వైఫ్ ఎంత బాగుందో ఒకసారి టీవీ షోలోనా చూస్తూ ఒకసారి మాట్లాడని చెప్పేసరికి క్విన్ ఏమో ఒక్కసారిగా అక్కడ చూస్తాడు. అక్కడ హీరోయిన్ అనేది ఆ టీవీలో కనిపిస్తూ ఉండేసరికి నిజంగానే హీరో వైఫ్ అని చెప్పేసరికి అవును ఇప్పుడు నీకేం ప్రాబ్లం వచ్చింది, తను 8 years గా మన హై స్కూల్ నుంచి తను ఇష్టపడుతున్నాడని చెప్పేసరికి తను జింగ్ ఫ్యామిలీ వాళ్ళ కూతురు కదని చెప్తే లేదు వాళ్ళ సొంత కూతురు దొరికిందని హీరోయిన్ జింగ్ ఫ్యామిలీలో నుంచి బయటికి పంపించాడని చెప్తారు. తను మన సిస్టర్ ఏమో అని డౌట్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు ఏమో మళ్ళీ వాళ్ళ సిస్టర్ని బుల్లి చేసినందుకు హ్యాపీగా తను అనేది డ్రింక్ తాగుతూ ఉంటే అప్పుడే హీరోయిన్కి అనేది ఫోన్ వస్తుంది. తను ఆ ఫోన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వెళ్ళిపోయేసరికి హీరో ఫేస్ తెలియకుండానే ఒక క్వశ్చన్ మార్క్ లా మారుతుంది. హీరోయిన్ ఏమో బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే తను ఎవరో కాదనమాట, ఇన్ని రోజులు కూడా హీరోయిన్ పెంచి పెద్ద చేసిన వాళ్ళ మదర్ అయి ఉంటుంది. అది కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ మదర్. తను ఫోన్ చేసి నువ్వు అసలు నన్ను ఎప్పుడు కూడా అమ్మని పిలవద్దు, ఆంటీ అనే పిలువు, నువ్వు నిజంగా నా కూతుర్ని బుల్లి చేసావు తెలుసా, అలాంటిది నిన్నెప్పుడు కూడా నా కూతురుగా యాక్సెప్ట్ చేయలేను, అలాగే నీ పేరు వెనుకున్న మా ఫ్యామిలీ పేరుని కూడా తీసేపిచ్చానని చెప్పేసరికి అమ్మ నేను ఏం చేశానని చెప్తూ ఉంటే అమ్మ నన్ను పిలవద్దని చెప్పి ఫోన్ అనేది కట్ చేసేస్తుంది. అది చూసిన హీరోయిన్ అక్కడ ఏడ్చుకుంటూ ఉంటే హీరోయిన్ ఏడవడం చూసిన హీరో తనకు కూడా కంట్లో నీళ్ళు అనేది వచ్చేస్తాయి. అలా తను ఇంకేం చేయాలో తెలియక తన దగ్గర ఒక సిగరెట్ అనేది అంటించుకొని అలానే ఉండిపోతాడు. అలా ఎంతసేపుకైనా కానీ హీరోయిన్ అసలు ఏడుపు ఆపకపోవడంతో తన దగ్గరికి వెళ్ళిపోతే అది చూసిన హీరోయిన్ అంటే నేను ఏడుస్తూ ఉంటే నవ్వడానికి వచ్చావు కదని చెప్పేసరికి అది విని హీరో నువ్వు ఏడుస్తే నేనెందుకు నవ్వుతా చెప్పు, నేను నిజంగానే నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు చాలా బాధ ఉంది, అది కూడా ఎక్కడో తెలుసా ఈ గుండెల దగ్గర అని చెప్పేసరికి అవునా కానీ స్కూల్లో నేను ఎప్పుడు ఏడ్చినా కానీ నువ్వేమో నవ్వుతూ ఉండేవాడివి కదని చెప్పేసరికి అది ఒక స్కూల్ టైంలోనే అప్పుడులాగే ఇప్పుడు కూడా ఎలా ఉంటాను అంటే నీ దృష్టిలో నేను ఒక బ్యాడ్ బాయ్ లాగే కనిపిస్తున్నాను కదని చెప్పి తను మోకాళ్ళ పైన కూర్చొని హీరోయిన్ కాళ్ళకి దెబ్బ తగిలింది చూస్తాడు. ఈ దెబ్బ ఎలా తగిలిందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఇంకేం చెప్పాలో తెలియక చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనేమో వాళ్ళ మదర్ ఫోన్ చేసిందని చెప్పి చాలా స్పీడ్ గా బయటకు వస్తుంది. కానీ వాళ్ళ మదర్ మాటలు సరిగా వినిపించక స్టెప్స్ పైన దిగుతూ ఉంటే స్లిప్ అయ్యాక తన కాలు అనేది బెనుకుపోతుంది. అలా మడత పడేసరికి అది కూడా పట్టించుకోకుండా వాళ్ళ మదర్తో మాట్లాడాలని చెప్పి ఇంకా బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మదర్ ఏమో నువ్వు అసలు నా కూతురువి కాదు, అలాగే నా కూతురు అంటూ ఉంటే కేవలం జింగ్ మాత్రమే, తను నువ్వు ఇంకొకసారి బుల్లి చేసావని తెలిసినా కానీ మేము ఇన్ని రోజులు పెంచిన దానికైనా సరే నువ్వు తను అసలు బుల్లి చేయొద్దని చెప్పి తిట్టేసి ఉంటుంది. అవి గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉండేసరికి అలాగే హీరోయిన్ స్లిప్పర్స్ తీసి ఆయింట్మెంట్ అనేది అప్లై చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నిజంగా తను ఇంత కేర్గా చూసుకుంటాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ తనకి తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి. హీరో ఏమో ఏ మాత్రం పెయిన్ రాకుండా చాలా మంచిగా అప్లై చేస్తూ ఉంటాడు. అలాగే నీకు ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను కదా, పద మనం ఇక్కడ నుంచి నేను నీ రూమ్కి తీసుకొని
తీసుకొని వెళ్తానని చెప్పి తను ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ఒక్కొక్కసారిగా హీరో అన్న ప్రతి ఒక్క మాట కూడా తనకు ఒక మెమరీ లాగా గుర్తొస్తూ ఉంటాయి. అలా హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా నాకు తెలిసి నేను హీరోని ఇష్టపడుతున్నట్టున్నాను, అందుకే నాకు చాలా కంఫర్టబుల్ గా ఉందని చెప్పి అలానే పడుకుండిపోతే హీరో ఏమో తన ఇంటికి తీసుకుని వచ్చి చాలా జాగ్రత్తగా పడుకోబెడతాడు. అలాగే తను అనేది నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో, 1 అవర్ తర్వాత నేనే వచ్చేసి నీకు బ్యాండేజ్ వేస్తాను, అలాగే నీ రూమ్ డోర్ అనేది ఓపెన్ చేసి పెట్టు, ఖచ్చితంగా నేను వస్తానని చెప్పేసరికి ఆ మాట విని హీరోయిన్ సరే అని నవ్వుకుంటుంది. అలా నవ్వుకునేసరికి ఏంటి అంత నవ్వు వస్తుందని చెప్పి అటు నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా హస్బెండ్ అని పిలుస్తుంది. అది విన్న హీరో చాలా స్పీడ్ గా తన దగ్గరకు వచ్చేసరికి హీరోయిన్ ఏమో నువ్వు నేను ఎలాగో వైఫ్ అండ్ హస్బెండే కదా అందుకే అలా పిలిచానని చెప్పేసరికి అయితే నువ్వు అలా పిలవడం కరెక్టే, కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా అని చెప్పి తనకి చాలా క్లోజ్ గా వెళ్ళిపోయి ఒక్కసారిగా తన లిప్స్ అనేది టచ్ చేసి తన కిస్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ మన హీరోయిన్ కమ్ ఇక్కడ హీట్ అనేది ఎక్కువైపోయి ఉంటుంది. అలాగే తన హార్ట్ బీట్ కూడా చాలా స్పీడ్ గా కొట్టేసుకుంటూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది మెలకు వచ్చి చూసుకుంటుంది. చూసుకునేసరికి టైం ఆల్మోస్ట్ 9 కావడం, అలాగే తన కాలు వైపు చూసుకుంటే ఆల్రెడీ తన కాలికి కూడా బ్యాండేజ్ ఉండడంతో నైట్ వచ్చేసి తనకి ఇదంతా కూడా చేసి వెళ్ళిపోయాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు డోర్ బెల్ మోగడంతో బయట నుంచి హీరో మాటలు వినిపిస్తాయి. అది చూసి చాలా స్పీడ్ గా తనని తాను చూసుకోవడానికి వాష్రూమ్ లోకి వెళ్ళి కొంచెం మేకప్ వేసుకొని హీరోని సెడ్యూస్ చేసేటట్టు బయట డోర్ ఓపెన్ చేసి నిలబడుతుంది. అది చూసిన హీరో కొంచెం గుట్కలు మింగుతున్నా కానీ తన డ్రెస్ చూసి చాలా క్లోజ్ గా తన దగ్గరికి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో నాకు తెలుసు నువ్వు నన్ను చూసి సెడ్యూస్ అవుతావని నవ్వుకుంటూ ఉంటే హీరో ఏమో అవేం పట్టించుకోకుండా హీరోయిన్ డ్రెస్ అనేది చాలా ఈజీగా సరి చేసి అలాగే ఇంకొక పైన ఉన్న కోట్ ని కూడా మొత్తం కప్పేసి ఇక్కడ చాలా కోల్డ్ గా ఉంది కదా నిన్ను నువ్వు సరిగా చూసుకోవడం కూడా రాదా, త్వరగా రెడీరా బయట బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్నామని చెప్పేసరికి హీరోయిన్ డల్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా తినడానికి వచ్చేసరికి అక్కడ వాళ్ళ సిస్టర్ మళ్ళీ షో ఆఫ్ అనేది స్టార్ట్ చేస్తుంటుంది. చూసావాక ఫ్యూచర్ నా కోసము డైమండ్ రింగ్ కొనిచ్చాడని చెప్పేసరికి అక్కడ పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్స్ మిగతా వాళ్ళంతా కూడా నిజంగా అది చాలా కాస్ట్లీది అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో కొంచెం కూడా బాధపడదు. కానీ వాళ్ళ సిస్టర్ ఏమో నీ చేతికి ఏంటక్క మీకు పెళ్ళైనా కానీ ఎలాంటి వెడ్డింగ్ రింగ్ కూడా లేదని చెప్తే అవునా నీ హస్బెండ్ కి కావాలనే రింగ్ కొనియలేదేమో, తనకి నువ్వంటే ఇష్టం లేదేమో అని చెప్తూ ఉన్నా కానీ అసలు పట్టించుకోదు. అప్పుడే హీరోయిన్ ఉండి ఆ రింగ్ నీ కోసం కాదు కొనిచ్చింది, ఒకప్పుడు నా కోసము, కానీ ఇప్పుడు మాకిద్దరికి బ్రేకప్ అయిపోయింది కదా అందుకే నీకు ఇచ్చాడని చెప్తూ ఉంటే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నేను ఇది షో అయిపోయినాక నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను కానీ మీ సిస్టర్ ఇలా అనింది కదా, ఇప్పుడు నీకు ఆ సర్ప్రైజ్ ఏంటో చూపిస్తానని చెప్పేసరికి హీరోయిన్ ఫేస్ లో ఒక క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తుంది. మరోవైపు ఏమో వాళ్ళ సిస్టర్ టెన్షన్ పడుతూ ఉంటే హీరో అప్పుడే తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి ఆ బాక్స్ తీసుకురమ్మని చెప్తాడు. ఆ బాక్స్ చూసిన వెంటనే హీరోయిన్ ఏమో ఏంటిదని చెప్తే ఇదిగో నీ బర్త్డే డేట్ ఇవన్నీ కూడా నేను నీ కోసం తీసుకున్న రింగ్స్ అని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా ఆ రింగ్స్ చూసి ఇవి నిజంగా చాలా కాస్ట్లీ తెలుసా, ఆ క్షణంలో ఎంత కాస్ట్ పడి ఉంటాయి అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఇవన్నీ కూడా నా కోసమే తీసుకున్నావని చెప్తే అవును నీకోసమే, నీకు ఏది నచ్చుతుందో తెలియదు కదా మన వెడ్డింగ్ రింగ్ అందుకే నీకోసం తీసుకున్నాను, ఇందులో ఏది నచ్చితే అది నువ్వు తీసుకోమని చెప్పేసరికి హీరోయిన్ ఏమో వాటన్నిటిని కూడా చూసి నేను ఇందులో ఏవి సెలెక్షన్ చేసుకోవాలో అస్సలు అర్థం కావట్లేదని చెప్పేసరికి హీరోయిన్ ఏమో హీరో వైపు తిరిగి నువ్వే నాకు నచ్చినది ఏదో ఒకటి సెలెక్ట్ చేయి అదే నేను పెట్టుకుంటానని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్న ఒక పింక్ డైమండ్ లాంటిది అనేది హీరో తన కోసం చూసి చేపిస్తాడు. అది చూసేవా అది కేవలం కాస్ట్ 50 మిలియన్ ఉంటుందని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటాయి. హీరోయిన్ ఆ రింగ్ వైపు తిరిగి నేను పోయిన సంవత్సరం ఆక్షన్ లో తీసుకుందాం అనుకున్నాను కానీ ఎవరో మిస్టీరియస్ పర్సన్ వచ్చి అది తీసుకున్నారని చెప్పారని అని అంటూ ఉంటే హీరో ఇంకేం చేయాలో తెలియక అవును అది నీకు నచ్చిందని చెప్పి మన వెడ్డింగ్ రింగ్ కోసం నేను తీసుకుని ఎత్తి పెట్టాను ఇదిగో ఇప్పుడు నువ్వే పెట్టుకోమని చెప్పి హీరోయిన్ దగ్గరుండి ఆ రింగ్ అనేది హీరోయిన్ షేక్ పెట్టేస్తాడు. అది చూసిన లిండన్ ఏమో చూసారా వాళ్ళంతా ఎంత క్యూట్ గా ఉన్నారు, అలాగే పెళ్ళైనా కానీ ఎంత ఈజీగా ప్రపోజ్ చేస్తున్నాడు, అలాంటి హస్బెండ్ ఉండాలి, నాకున్న నా హస్బెండ్ నన్నే పట్టించుకోడని చెప్పి తను కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు మీ హీరోయిన్ థ్యాంక్స్ చెప్తూ ఉంటే హీరో ఉండి ఎవరైనా హస్బెండ్ కి థ్యాంక్స్ ఇంత ఈజీగా చెప్తారా అని క్లోజ్ గా వెళ్ళిపోతూ ఉంటే ఆ మాట విన్న హీరోయిన్ అంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా అందుకే ఇలా చెప్తున్నావు అని అంటూ ఉంటారు. కానీ హీరో అవేం చెప్పాడు. తర్వాత మళ్ళీ లాస్ట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదే లాస్ట్ గేమ్ అన్నమాట. ఈ లాస్ట్ గేమ్ వచ్చేసి
చెప్పేసరికి అంతకంటే ముందు ఇక్కడికి ఒక గెస్ట్ వస్తాడు. తను ఇక్కడ మీతో పాటే పార్టిసిపేట్ చేస్తారంటే ఎవరు ఆ గెస్ట్ అని చెప్పేసరికి అప్పుడే అక్కడికి క్విన్ అనేది వస్తాడు. క్విన్ వచ్చిన వెంటనే డైరెక్ట్ హీరోయిన్ దగ్గరకు వెళ్ళి తనని తాను పరిచయం చేసుకుంటూ ఉంటే హీరో చాలా కోపంగా చూస్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో ప్రతి ఒక్కరు కూడా హీరోయిన్ దగ్గరికే వెళ్తారు. నా దగ్గరికి ఎవరు రారని కోపడుతూ ఉంటే హీరోయిన్ ఏమో తన పేరు చెప్పేసి తను సెకండ్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు. కానీ వెంటనే హీరో చాలా కోపంగా క్విన్ అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏం చేయాలి అలాగే నిలబడిపోతే హీరోని ఏంట్రా ఇప్పుడు నా వైఫ్ దగ్గరకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వేం చేయాలనుకున్నా కానీ నా వైఫ్ కు దూరంగా ఉండి చెయ్యని చెప్పేసరికి నేనేం చేస్తాను, తను నాకు ఏమీ కూడా కాదని చెప్తే నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, తన పేరు వచ్చేసి సాంగ్, ఈ విషయం తనకు తెలిస్తే నిన్ను చంపేస్తుందని చెప్పినా కానీ అందుకే కదా నేను మా సిస్టర్ కోసం వచ్చాను. హీరోయిన్ చూస్తుంటే సేమ్ మా సిస్టర్ లాగే కనిపిస్తుంది, అందుకే తను మా సిస్టరా కాదో తెలుసుకుందామని ఇక్కడికి కూడా వచ్చాను అని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో వెంటనే తన టోన్ అనేది చేంజ్ చేసేస్తాడు. ఒరే నిజంగానే తను మీ సిస్టర్ అయితే ఖచ్చితంగా నేను నీకు భావన అవుతాను, అప్పుడు ఖచ్చితంగా నన్ను చూసి కోపడద్దు, అలాగే మీకు మీ చెల్లెల్ని ఎప్పుడు నా దగ్గరే ఉండేలా చేయమని చెప్పేసరికి అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చేసి ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అవుతుంది, మీరు రాండి ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్తూ ఉంటే నీకు తెలియదు కదా హీరో చిన్నప్పుడు పేరు తను ఏమని పిలిచే వాళ్ళని చెప్తూ ఉండేసరికి ఆ మాటలు విన్న హీరోయం అసలు చెప్పొద్దన్నా కానీ చెప్పేస్తాడు. అది చూసి హీరో నవ్వుకుంటూ ఉంటే హీరోయం అంటే నా చిన్నప్పుడు పేరు విని నీకు అంతగానో నచ్చిందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా ఈ గేమ్ లో వచ్చేసి ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు ఎవరైతే వెతికిస్తారో వాళ్ళు ఈ గేమ్ లో విన్ అయినట్టు, వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతామని చెప్తారు. వాళ్ళందరూ కూడా ఎంత వెతుకుతున్నా కానీ అసలు ఎవరికి కూడా కనిపించదు. అప్పుడే క్విన్ ఏమో అక్కడున్న ఒక మొక్క వైపు చూస్తే ఆ మొక్క కింద ఆ కార్డు అనేది కనిపిస్తుంది. ఆ కార్డు డైరెక్ట్ గా తీసుకొని హీరోయిన్ అనేది ఇచ్చేస్తాడు. ఇదిగో ఈ కార్డు నేను గెలిచాను నువ్వు తీసుకోమని చెప్తూ ఉంటే హీరో అప్పుడు అక్కడ ఉన్న కెమెరామెన్ దగ్గర ఇంకొక కార్డు కనిపిస్తుంది. ఆ కార్డు తీసుకొని వెళ్ళి హీరోయిన్ కి ఇవ్వబోతూ ఉంటా. హీరోయిన్ ఏమో ఇక్కడ ఉన్న క్విన్ వైపు నీకు ఆల్రెడీ నువ్వే గెలిచావు కాబట్టి అది నువ్వే తీసుకోమని చెప్పేసరికి అసలు వద్దు ఆ కార్డు నువ్వే తీసుకోమని చెప్తూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే హీరో ఉండి నేను ఎలాగో గెలిచాను కదా ఇదిగో ఈ కార్డు మన ఇద్దరి మధ్య ఉందని చెప్పి ఆ కెమెరామ్యాన్ కి ఇచ్చేసరికి మీరు ఇప్పుడు ఎలాగో గెలిచారు కాబట్టి ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీ ఇద్దరికి కూడా మీకు కొంచెం రిలేషన్ కి సంబంధించినట్టువే ఉంటాయి, ఇద్దరు ఒకే ఆన్సర్ చెప్తే ఒక స్టెప్ ముందుకు వేయమని చెప్తాడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హీరోయిన్ కి ఏమంటే అలర్జీ వస్తాయని చెప్తూ ఉంటే అప్పుడే హీరో ఉండి రోజెస్ అని చెప్పేసరికి హీరోయిన్ షాక్ అయిపోతుంది. అలా వాళ్ళు ఫస్ట్ స్టెప్ వేస్తారు. అలా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హీరోయిన్ కి ఏంటంటే హీరోలో ఇష్టం అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో వెంటనే హీరో బుగ్గలు అంటే ఇష్టము, తనకి ఆ సొట్ట బుగ్గలు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసరికి ఆ మాటలు కూడా కరెక్ట్ అని చెప్పేసరికి ఈ విషయం నీకెలా తెలుసని హీరోయిన్ అనేది హీరోకి అడిగితే నాకు ఎందుకు తెలీదు, ఆ రోజు నైట్ నువ్వు ఎన్నిసార్లు కిస్ చేసావో నాకు మాత్రమే తెలుసు అని చెప్పేస్తాడు. ఆ మాట విన్న హీరోయిన్ షైగా ఫీల్ అవుతుంది. అలా ఈ రౌండ్ అయిపోయింది, ఇంకొక నెక్స్ట్ రౌండ్ ఉంది, అంతలోపు ఫస్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము, తర్వాత మిగతావన్నీ క్వశ్చన్స్ నేను అడుగుతానని చెప్పేసరికి వాళ్ళంతా కూడా సరే అని వాళ్ళిద్దరు కూడా ఒప్పేసుకుంటారు. అలా రౌండ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. బ్రేక్ టైంలో ఇద్దరికి కూడా కూర్చొని హీరో అనేది హీరోయిన్ తో మాట్లాడుతూ చాలా క్లోజ్ గా తన దగ్గరికి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏమో తను కిస్ చేస్తున్నాడేమో అని తను కూడా క్లోజ్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే హీరో ఉండి నీ తలపైన ఏదో ఉంది తీస్తానుండని చెప్పి తన తలపైన చేయి వేస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి క్విన్ అనేది ప్రత్యక్షమైపోతాడు. అది చూసిన తనుండి నువ్వేంట్రా మధ్యలో నా పానకంలో పుడకలాగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కదని చెప్పేసరికి ఏం లేదు నువ్వు మా సిస్టర్ని ఏం చేస్తున్నావు చూద్దామని ఇక్కడికి వచ్చానని చెప్పి తను అనేది మాట్లాడేసరికి ఇంకా హీరో ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోతాడు. అలా అయ్యేసరికి పద అయితే గేమ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము, కానీ మా సిస్టర్ హెయిర్ ఏం చాలా బాగుంది కదరా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో ఒరే నీకోసం DNA టెస్ట్ కోసం మీ హెయిర్ శాంపిల్ తీస్తున్నారా, నువ్వేమన్నా ప్లాన్ మొత్తం కూడా పాడు చేసావని చెప్పేసరికి అది అర్థం చేసుకున్న క్విన్ నుండి క్షమించు మామ ఇంకోసారి అలా చేయనని సారీ చెప్పేస్తాడు. అలాగే హీరో ఉండి తనకి వాళ్ళ సిస్టర్ చిన్నప్పుడే పోగొట్టుకొని పోయిందంట, అందుకే తను నిన్ను అన్నయ్య అని పిలవమని అడుగుతున్నాడని చెప్పేసరికి ఆ మాట విని హీరోయిన్ నాకు కూడా పెయిన్ తెలుసు, మా ఫ్యామిలీ వాళ్ళు లేనప్పుడు ఎలా ఉంటుందో అర్థమైంది, అందుకే నేను తనని అన్నయ్య అని పిలుస్తానని చెప్తారు. అలా గేమ్ అనేది లాస్ట్ రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రౌండ్ లోనే వచ్చేసి హీరో హార్ట్ బీట్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. 120 వస్తే హీరో వాళ్ళ ఇందులో విన్ అయినట్టు. అలా హీరోయిన్ ఏమో స్టార్ట్ చేస్తుంది. అలా స్టార్ట్ చేసేసరికి డైరెక్ట్
నీ పైన నాకు ఫీలింగ్స్ ఉన్నాయని చెప్తూ ఉంటే ఆ మాట విన్న లిండ్రనేమో మీకు ఎంత పెళ్ళైనంత మాత్రాన ఇంత ఈజీగా ప్రపోజ్ చేస్తావని చెప్పేసరికి తను చాలా క్లోజ్గా హీరో దగ్గరికి వెళ్ళి నిజంగానే నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు కూడా ఇష్టం లేదని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా లేచి నిలబడి అంటే నువ్వు చెప్పేదంతా కూడా నిజమేనా అని అనేసరికి అవును నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేస్తారు. అలాగే హీరోయిన్ కూడా నేనంటే కూడా నీకు కూడా ఇష్టమే కదని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో ఉండి అవునన్నట్టు కాదన్నట్టు తల అనేది ఊపేస్తూ ఉంటాడు. అలాగే సరే అయితే నువ్వు నా కళ్ళల్లో చూసి చెప్పు అప్పుడైనా నీకు అర్థమవుతుందని చెప్తుంటే ఆ హార్ట్ బీట్ కాస్త 108కి అనేది వెళ్తుంది. అది చూసిన వాళ్ళంతా కూడా నవ్వుకుంటూ ఉంటే వాళ్ళిద్దరు కూడా లేచి నిలబడి ఒకరి ఫేస్లో ఒకరు చూసుకుంటూ నిజంగా నాకు ఫ్యూచర్ అంటే అసలు ఇష్టం లేదు కానీ మా ఫ్యామిలీ వాళ్ళు అరేంజ్ చేశారని తన కోసం ఒప్పుకున్నాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పి హీరో కన్నా కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరోయ్య మళ్ళానే ఉండిపోయేసరికి అంటే నేనంటే నీకు ఇష్టం లేదు కదా, సరే అయితే నేను నిన్ను డిస్టర్బ్ చేయనని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే హీరో ఒక్కసారిగా తనని తన దగ్గరికి లాగేసుకొని గట్టిగా కిస్ చేసేస్తాడు. అది చూసిన తర్వాత కొద్దిసేపు నిలబడి నిజం తెలుసా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసరికి అవునా 4 years నుంచే కదా నా పైన నీకు ఇష్టం కలిగిందని చెప్పేసరికి అది కాదు 8 years నుంచి మనం హై స్కూల్లో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో అప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టము, ఈ విషయం చెప్దాం అనుకునేసరికి నువ్వేమో ఫ్యూచర్ అంటే ఇష్టమని ఆల్రెడీ మీకు పెళ్లి కూడా ఫిక్స్ అయిందని చెప్పేసరికి ఇంకేం చేయాలో తెలియక అబ్రాడ్కి వెళ్ళిపోయానని చెప్తాడు. తర్వాత ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ఎండ్ అయిపోయింది కదా, మన ఇద్దరం కూడా మన పని చేసుకుందామని చెప్పి తను కిస్ చేసుకుంటూనే తన రూమ్కి తీసుకుని వెళ్ళి ఇది మన ఇద్దరికి కూడా ఫస్ట్ టైం తెలుసు అని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ అంటే ఆ రోజు నైట్ మనకి ఏం కూడా జరగలేదని చెప్తే ఏం జరగలేదు నువ్వే కిస్ చేసావు ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకుని ఆ రోజు మొత్తం కూడా చాలా కష్టంగా ఉన్నానని చెప్పి తనతోటనే స్పెండ్ చేసేస్తాడు. అలా తర్వాత తను పడుకున్నాక హీరో ఉండి తన వైపే చూస్తూ ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటూ వెంటనే తన హెయిర్ అనేది తీసుకొని నువ్వు రెస్ట్ తీసుకో మళ్ళీ నీ దగ్గరకు వస్తానని చెప్పి అక్కడ నుంచి బయటకు అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి డైరెక్ట్ క్విన్ అనేది మీట్ అయ్యి తన హెయిర్ అనేది ఇదిగో హీరోయిన్ హెయిర్ DNA టెస్ట్ చేయించని చెప్పేసరికి అవును నేను ఎలాగైనా చేపిస్తా కేవలం 3 hours-లోనే వచ్చేటట్టు చేస్తానని చెప్పేసరికి ఒకవేళ హీరోయిన్ మీ సిస్టర్ అయితే ఎలాగైనా సరే తను మాత్రం నాతోటే ఉంటుంది, నేను అంతకి తప్ప అసలు ఒప్పుకోను, మీ సిస్టర్ కాకపోయినా కానీ నువ్వు తన్ని బుల్లి చేసావు అనుకో నేను అసలు ఒప్పుకోనని చెప్పేసరికి ఆ మాట విన్న క్విన్ నుండి నేను ఎందుకు నా సిస్టర్ని బుల్లి చేసుకుంటాను నువ్వు అసలు టెన్షన్ పడొద్దని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపేమో DNA టెస్ట్ చేయించిన వెంటనే అక్కడికి డాక్టర్ వచ్చేసి మీరే చూడండి నేను కూడా ఇంకా అసలు ఎలాంటి రిజల్ట్ అని కూడా చూడలేదని చెప్పి ఆ పేపర్స్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ పేపర్లో 99% అనేది వాళ్ళ కూతురు అనేది తెలిసిపోతుంది. అది చూసిన వాళ్ళ మదర్ ఏమో నిజంగా తను నా కూతురే నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతే వెంటనే తన కొడుకు అనేది ఇన్ఫార్మ్ చేసి తన కూతుర్ని ఇక్కడికి ఇంటికి తీసుకురమ్మని చెప్పేస్తారు. అది విన్నా సరే అని ఒప్పుకుంటారు. తర్వాత హీరో నైట్ స్పెండ్ చేయడం వల్ల బాడీ పెయిన్ రావడంతో హీరో దగ్గరుండి మళ్ళీ కూడా మసాజ్ చేస్తూ ఉంటే అప్పుడే క్వీన్ రావడంతో ఏంటిరా కొంచెం చూసుకొని నడిచి రావచ్చు కదా, కాలికి దెబ్బ తగిలితే ఏంటని చెప్పేసరికి ఏం లేదని ఫోన్ వైపు చూస్తూ ఉంటాడు. తనకి ఇంకా ఎలాంటి మెసేజ్ రాకపోవడంతో టెన్షన్ పడిపోతూ ఉంటే ఒక్కసారిగా ఆ మెసేజ్ అనేది చూస్తాడు. అలా చూసి కొంచెం గట్టిగా అరిచేసరికి హీరో తన దగ్గరికి వెళ్ళి ఏమైందని చెప్తే 99% మ్యాచ్ అయిందిరా, తను నా చెల్లెలే నాకు ఇప్పుడే అర్థమైందని చెప్పి చాలా హ్యాపీగా ఎగురుతూ ఉంటాడు. అది చూసిన హీరో కూడా పర్లేదు ఈ విషయం తనకి నువ్వే చెప్పు నేను అనేసరికి సరే నేను ఇప్పుడు చెప్తాను అనేసరికి కొంచెం వెయిట్ చేయి చాలా మంది ఉన్నారు కదా ఎలాగో ఈ షో కూడా అయిపోయింది వాళ్ళంతా వెళ్ళిపోయినాక చెప్పేద్దు అని చెప్పేసరికి సరే అని అంటారు. అలా వాళ్ళంతా కూడా గేమ్ కంప్లీట్ అయిపోయేసరికి హీరో ఉండి నేను కార్ తీసుకొస్తాను మీరు నిదానంగా రమ్మని చెప్తే హీరోయిన్ కూడా సరే అనేస్తుంది. అలా హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే క్విన్ ఏమో హీరోయిన్ ఎటు వెళ్తే అటు హీరోయిన్కి అడగకపోయినా కానీ దగ్గరుండి మరి తను చూసుకుంటూ ఉంటాడు. నీకు నీళ్ళు దప్పకైతున్నాయి అలాగే నీకు ఫుడ్ తీసుకొద్దునా లేకపోతే నీకేం కావాలైనా చెప్పు ఈ బ్రదర్కి నేను నీ కోసం ఏదైనా చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ అక్కడ నుంచి తప్పించుకోవడానికి బయటకు అనేది వస్తుంది. బయటకు వచ్చేసరికి అది చూసిన క్విన్ ఏమో తనతో పాటు బయటకు వస్తే అది చూసిన హీరోయిన్ నాకు ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు నేను నా హస్బెండ్ అసలు చీట్ చేయాలనుకోవట్లేదు మీరు ప్లీజ్ దూరంగా ఉండండి అని చెప్పేసరికి ఆ మాట విన్న క్విన్ ఏమో నేను అసలు నీకేం అబద్ధాలు చెప్పట్లేదు ఇదంతా కూడా నిజమే నువ్వు నా సొంత సిస్టర్ అని చెప్తూ ఉంటే ఇదంతా కూడా దూరం నుంచి
హీరోయిన్ వాళ్ళ సిస్టర్ జింగ్ అనేది చూస్తుంది. చూసి ఇన్ని రోజులు కూడా హీరోని సెడ్యూస్ చేయడం అయిపోయింది. ఇప్పుడు క్విన్ వచ్చారు. ఈ రోజు నీ ట్రూ కలర్స్ మొత్తం కూడా అందరి ఎదురుగా బయట పెట్టిస్తాను. అప్పుడు ఖచ్చితంగా నేను ఒక షేమ్లెస్ అని తిడుతూ ఉంటారని చెప్తూ ఉంటే తను అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే క్విన్ ఏమో తన డిఎన్ఏ టెస్ట్ అనేది చూపిస్తారు. ఇప్పుడైనా చూసావు, నువ్వు నా సొంత సిస్టర్వి, అందుకే నీ కోసం వచ్చానని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఏడుస్తా అంటే నేను ఒక అనాథ పిల్లని కాదు, నాకు కూడా ఒక నాన్న, ఒక అమ్మ, అలాగే నాకు మా ఫ్యామిలీ అంటూ ఉందని చెప్పేసరికి అవును అందరు కూడా ఉన్నారు, నీకోసం ప్రతిరోజు కూడా వెతుకుతూనే ఉన్నామని చెప్పి తను అనేది చూపిస్తాడు. అలాగే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి ఆ మీడియా వల్ల అలాగే వాళ్ళ సిస్టర్ కూడా వచ్చేస్తుంది. నువ్వు వాళ్ళ సిస్టర్ ఏమో కోపంగా నువ్వు ఎంతమందిని సజెస్ట్ చేస్తావు అక్క అని చెప్తూ ఉంటే ఫ్యూచర్ కూడా ఫస్ట్ ఏమో నేను అయిపోయాను, తర్వాత హీరో అయిపోయాడు, ఇప్పుడేమో క్విన్ వచ్చాడని చెప్పి తను కావాలని చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన క్విన్ ఏమో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, తను ఎవరు మీకు తెలుసు అని చెప్పేసరికి అది పట్టించుకొని ఫ్యూచర్ అలాగే మాట్లాడేస్తాడు. అది చూసిన క్విన్ కి ఏమో కోపం వచ్చి తన కాలర్ పట్టుకొని గొడవ పడడానికి వెళ్తూ ఉంటే జింగ్ ఏమో ఫ్యూచర్ వైపు తిరిగి నువ్వు తగ్గు బ్రదర్ అని చెప్తూ ఉంటాడు. కానీ ఫ్యూచర్ అసలు పట్టించుకోడు. ఎందుకు తను ఆల్రెడీ నేను సెడ్యూస్ చేసేసరికి తన మాటలు వినడం స్టార్ట్ చేసావని చెప్తూ ఉంటే ఒక్కసారిగా తన ఫోన్ చూపించి చూడండి తన నా సిస్టర్ డిఎన్ఏ టెస్ట్ కూడా మ్యాచ్ అయిపోయిందని చెప్తూ ఉండేసరికి అక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా కూడా క్విన్ ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ, హీరో వాళ్ళ తర్వాత వాళ్ళదే, నిజంగా వాళ్ళ కూతురు చాలా రోజుల తర్వాత పోగొట్టుపోయిందని చెప్పారని, అంటే హీరోయిన్ నిజంగా వాళ్ళ కూతురేనా, తను ఇప్పుడు చాలా రిచ్ అయిపోయిందని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో నువ్వు ఇంత ఈజీగా ఎలా నీకు లక్ వస్తుంది, నిజంగా నువ్వు వాళ్ళ సొంత కూతురు కాదు, నువ్వేదో ఒక ప్లాన్ చేసి ఇలా విన్ అయిపోయి ఉంటావు, నేను అసలు దీనికి ఒప్పుకోనని చెప్పి గట్టి గట్టిగా అరుస్తున్నా. కానీ హీరోయిన్ అసలు పట్టించుకోదు. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ని అలాగే ఫ్యూచర్ ని జైలుకి పంపించేస్తారు. తర్వాత హీరో అలాగే క్విన్ కూడా వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళినాక హీరోకి అనేది సర్ప్రైజ్ చేయాలని హీరోయిన్ చాలా బారాడే ఉంటుంది. అక్కడికి వాళ్ళ బ్రదర్ వచ్చి నువ్వు ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు తల్లి అని చెప్తూ ఉంటే పర్లేదు అన్నయ్య, కానీ ఈ విషయం హీరోకి చెప్పొద్దని అనేసరికి లేదు వాడికి కళ్ళు కనిపించకుండా కళ్ళకి గంతలు కూడా కట్టేశాను, నువ్వే డైరెక్ట్ గా వెళ్ళి తనకి చూడని చెప్తే తన కిందికి అనేది వెళ్తుంది. అది చూసిన హీరో ఎందుకు ఇంత సర్ప్రైజ్ చేస్తున్నావు అని చెప్పేసరికి నన్ను చూసినప్పుడు నువ్వు సర్ప్రైజ్ అవుతావో షాక్ అవుతావో తెలియాలి కదని చెప్పి స్టెప్స్ పైన వస్తూ ఉంటే స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటుంది. అది చూసిన హీరో ఏమో డైరెక్ట్ గా తన అనేది గట్టిగా పట్టేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో చూసి గుర్తుందా హై స్కూల్లోనా ఇలానే స్కూల్ నుంచి తప్పించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఇలానే పట్టుకున్నావు, అప్పుడు కలిగింది నీ పైన ఫస్ట్ టైం ఇష్టం, కానీ మా పేరెంట్స్ కోసం తప్పక అవన్నీ కూడా దాచిపెట్టుకున్నానని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో ఒక్కసారిగా తనకి అనేది కిస్ చేసేస్తాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.